చిన్నవాడికి కట్ట వేయాలంటే ₹1,00,000. పార్టీలో పెద్దోళ్ళంతా మీనోళ్ళని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే పేపర్లో రావాలి, ఇదిగో ఇంతమంది ఆయన పార్టీలో చేరని అనడానికి ఎవరినో ఒకరిని పట్టుకొని ఒక 10 మందిని పెడితే ₹1,00,000, లేకపోతే 5 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బు? రేపు నా 3,000 పెట్టాలా, 5,000 పెట్టాలా, 10,000 పెట్టాలా? 10,000 పెట్టైనా ఈసారి మనం గెలవాలంటే మనం ఏం చేయాలి? ఏ విధంగా చేస్తే మాకు అది వరకు ఇక్కడ ఎవరో అపార్ట్మెంట్ కట్టుకుంటారో మాకు తెలియదు, అది వరకు లేఅవుట్ వేసేవారో మాకు తెలియదు. హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ మొహం తెలియకపోయినా కూడా ఫోన్ చేసి ఏదో పేదోడండి ఒక 5,000 తగ్గిమని చెప్పేవాళ్ళం. ఆ డాక్టర్ హాస్పిటల్స్ కూడా మాకు తెలియదు. అదేవిధంగా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అవి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ఒకసారి లీవ్ చెప్పండి, లేదా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పేవాళ్ళం. కానీ వాళ్ళకి స్కూల్ పేరేంటో కాలేజీ పేరేంటో కూడా మాకు తెలిసేది కాదు. గ్రానైట్ ఉంటే మనకి దగ్గరలో గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరు, వాళ్ళు ఏ గ్రానైట్ ఎంత క్వాలిటీ చేస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు. అలాంటి వ్యవస్థలో అప్పుడు మేమంతా కూడా ప్రజలు ఒంగోలుని మార్పు చేసుకురావాలి, ఒంగోలు పెద్ద పల్లెటూరుగా ఉంది, వసతులు లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి ఉంది, ఈ డంపింగ్ యార్డ్ తీసుకురావాలి, ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాం. తాగునీరు లేదు, ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తీసుకురావాలి, ప్రతిరోజు ఒక మంచినీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా వసతులు ఏవైతే లేవో ఇల్లు కూడా ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండేట్టుగా చేయాలి అని చెప్పి అలాంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళేదంటే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చేయాలి. అదేవిధంగా మా మాధవ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా అక్కడ పనిచేసేవారు. మేము వచ్చింది కూడా సర్వీస్ చేయడానికి. పెద్దలు మా తాతయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనాడో బెంగళూరు వ్యాపారం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు కలిసి దీంట్లో ఉండాల్సిందే అని చెప్తే ఆ రోజు నేను వచ్చాను. లేకపోతే ఈరోజు నేను కూడా ఈ వ్యవస్థ నుంచి చూస్తా ప్రశాంతమైన జీవితంలో ఉండేవాళ్ళం. ఇలాంటి వ్యవస్థ ఇట్లా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక్క పని చేశాడనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. పోలవరం 60% కంప్లీట్ చేశాడు, దాన్ని ఎవరు పట్టించుకోవాలి. అదేవిధంగా ఏడన్నా ఒక రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా చేశారా, అది కూడా ఆలోచించాడు. నిన్న ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి మన జిల్లాలో వెలుగొండకు వచ్చి అప్పటికప్పుడు ఓపెన్ చేస్తాడు. వెలుగొండకి టైంకి ఫండ్స్ ఇవ్వకుండా రివర్స్ టెండర్ అని చెప్పి చేసే కాంట్రాక్టర్ని పంపించేసి దాన్ని ఇలా ఓపెన్ నీళ్లు కూడా పని కాకుండానే దాన్ని ఓపెన్ చేసి స్టోర్ వేసుకొని పోతాడు. ఇక్కడేమో మనకంతా కూడా గుళ్ళకమ్మది మేము 10 సార్లు పోయాం. ఇక్కడ ఎంతో 36 మండలాలకు తాగునీరు కావాలి, సాగునీరు అవసరం. ఇక్కడ ఉండే 2.5 టీఎంసీ వాటర్ అనేది రేపు సమ్మర్లోకి వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మేము 10 సార్లు తిరిగితే గేటు పట్టుకెళ్తే 3.5 కోటి గేటు పెట్టడానికి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల కాదు. ఇక్కడ ఉండే దద్దమ్మలకి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఎంతసేపు రాబడి సంపాదన తప్పితే దాన్ని పట్టించుకోలేకుండా పోయారు. ఆ గేట్లు కూడా ఎవరు పెట్టుకోలేకపోయారు. తర్వాత మళ్ళా తీసుకుంటే టెండర్లకు వచ్చే కాంట్రాక్టర్ కూడా లేదు, మేము చేయమనే పరిస్థితి వచ్చింది. అలాంటిది మన జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఈ 4 జిల్లాలో పేపర్ మిల్లు ఉంది కాబట్టి శుభాబులు జామలు ఎక్కువ పట్టించేవాళ్ళు. నేను పేపర్ మిల్లు పెడతామని 25,000 కోట్లతోటి పేపర్ మిల్లు ఫౌండేషన్ వేస్తే రాగానే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకన్నీ చెడిపోయి గుజరాత్లో ఈరోజు ఆ కంపెనీ పెట్టుకున్నారు. మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా ఏంటంటే ఒక కంపెనీలన్నీ కూడా అడిగిపోయింది. అదేవిధంగా మన జిల్లాలో ఉంటే ఈరోజు పేపర్ మీద రైతులందరూ కూడా తక్కువగా వాళ్ళకి మంచి రేటు వచ్చేది, ట్రాన్స్పోర్ట్ తగ్గేది, రైతులు కూడా మనకి ఇక్కడే ఫ్యాక్టరీ ఉండేది కాబట్టి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా పంపించేదాన్ని నిద్రపోవడం, దాన్ని పంపించేది కాకుండా ఈరోజు ఉండే మన జిల్లాకి ఉండేది కాబట్టి ఎక్కువ కూడా మనకు అకామిడేషన్ కూడా ఎక్కువయ్యేది. ఈ ఉద్యోగస్తులు మన యూత్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేసాము. 16,000 ఉద్యోగాలు వచ్చాయి. శుభ్రంగా ఇక్కడే పని చేసుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు చదివించిన దానికి వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉండే పరిస్థితులు లేవు. ఈరోజు ఒక్కడికి ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ని మోసం చేశాడు. ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళేమో బయట ఫ్రెండ్స్తో తిరగటం, అలవాట్లు వేరే గంజాయిలు కంటే అలవాట్లు అవ్వటం ఈరోజు వ్యవస్థ విధంగా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు. రేపు డబ్బుతోనే రాజకీయం చేయాలన్నారు. ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు. రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి,
గొడవ చేస్తే బయటికి రాదు, అదేవిధంగా ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.